ఒక బలవంతులు ఎప్పుడు బలహీనుల మీద స్వారీ చేయడం అనేది చేస్తూనే ఉంటారు, చూస్తూనే ఉన్నాం మనము. సామాజిక వర్గ పరంగా ఎవరైతే అట్టడుగులో ఉంటారో వారిని బలవంతులైన అంటే అగ్రవర్ణాల వాళ్ళు తొక్కుతూనే ఉంటారు. ఒకవేళ వాళ్ళు ఎస్టీ సామాజిక వర్గాలు అయినప్పుడున మీ ఇనుప పాదాల కింద వాళ్ళు నలిగిపోక తప్పదు కదా. మీరు టికెట్లు ఆశిస్తున్నప్పుడు వారు ఎలా వస్తారు తెలియదు. అది జనరల్ స్థానంలో, ఎస్టీ స్థానంలోకి మీరు వెళ్ళలేరు కాబట్టి జనరల్ స్థానంలో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినా జస్ట్ ఆశపడ్డం వరకే. ఆశపడ్డంలో తప్పు లేదంటారు కదా, ఆశపడ్డం వరకే అయిపోతుంది. కానీ స్రవంతి పోరెడ్డి గారు, రఘువీరారెడ్డి గారు తలుచుకుంటే వారికి పక్కన ఉండాల్సిన సైడ్ అయిపోవాల్సిందే, లూప్ లైన్లోకి పోవాల్సింది. ఇక్కడ ఫైట్ బిట్వీన్ రఘువీరారెడ్డి అండ్ స్రవంతి పోరెడ్డి. ఇక్కడ మీరు సూటిగా సంబంధం మీరు ఆ స్థాయి లేదు, ఏ నాయకుడికి ఆ స్థాయి లేదన్నప్పుడు రఘువీరారెడ్డికి ఆ స్థాయి లేదని మీరు అంటారా? రఘువీరారెడ్డి గారు ఎక్కువగా మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎక్కువ తిరగలేదండి, ఇది వాస్తవం. ఇక ఇనుప పాదాలతో తొక్కడం అనేది, అది ఇనుప పాదాలతో ఎవరిని తొక్కలేమండి రాజకీయాలలో. ప్రేమతో ఆప్యాయతతో గెలుస్తాం కానీ ఎవరిని ఇనుప పాదాలతో తొక్కలేం. మాకు ప్రజల మీద ఎటువంటి ప్రేమ ఉన్నది, నేను ఎమ్మెల్యే అయితే ప్రజలకు ఏం చేస్తా అని వాళ్ళని మెప్పించి ముందరకు పోవాల్సిందే కానీ ఇనుప పాదాలతో తొక్కడం అనేది ఈనాటి రాజకీయాలలో అవి జరిగిన పని. మీరు తొక్కుతున్నారని లేదు, అగ్రవర్ణాల వారు ఎప్పుడు కూడా అణగారిన వర్ణాలను ఇనుప పాదాలతో తొక్కుతూనే ఉంటారు. రాజకీయంగా వాళ్ళు ఎదగాలి అంటే గిన వీళ్ళు ఎట్లా లిఫ్ట్ ఇవ్వరు. కాదు కూడదని వారు వచ్చి గెలిచినా వీరి కింద వీళ్ళ నీడలో పని చేయాల్సిందే. చూస్తూనే ఉన్నాం మనం చాలా నియోజకవర్గాలు, తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, ఎక్కడైనా కూడా అగ్రవర్ణాల వాళ్ళు పెత్తనం ఉన్న చోట వీళ్ళు గెలిచినా కూడా వారు వాళ్ళ నీడలో పని చేయాల్సిందే, వారు చెప్పినట్టు చేయాల్సిందే. అది కల్లారా చూసిన కాదనేది. మీరు అసలుకి రఘువీరారెడ్డి గారు సరిగ్గా మిర్యాలగూడలో తిరగడం లేదు అంటే అప్పుడు వారు ఎక్కడ తిరుగుతున్నట్టు? మిర్యాలగూడ టికెట్ ఆశిస్తున్నారు, రఘువీరారెడ్డి గారు మిర్యాలగూడలో తిరగకుండా ఎక్కడ తిరుగుతున్నారు? అది వారు ఎక్కడ ఉన్నారనేది మాకు తెలియదండి. కానీ అగ్రవర్ణాల వాళ్ళందరికీ నేను బ్రాండ్ అంబాసిడర్ కాదు. నేను ఏ సామాజిక వర్గం వాళ్ళైనా కానీ ఒక రాజకీయ నాయకుడు అయిదాం అనుకున్నప్పుడు ఏ సామాజిక వర్గం వాళ్ళైనా కానీ మన పిల్లల్లాగా, అంటే వాళ్ళు వేరే ఏ సామాజిక వర్గం అయినా కానీ వాళ్ళు మన వాళ్ళే అన్న టైప్లో అనుకొని ముందరకు పోవాల్సిందే. అటువంటి రాజకీయాలనే నేను చూద్దాం అనుకుంటున్నాను. రాజకీయాల్లో అవన్నీ అంటే ఇంటర్వ్యూలో చెప్పడం చాలా సులువుగా ఉంటుంది, రాజకీయాల కంటే క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి అవన్నీ సాగుతాయంటారా? మేము మా జీవితం మొత్తం వదిలేసి దేశ సేవ కోసం వచ్చినామండి. దేశ సేవ కోసమా? దేశ సేవ అంటే ఏంటండి? ఈ ప్రజల్ని వాళ్ళ జీవితాన్ని ఎట్లా బాగు చేయాలి, స్కూల్స్ ఎట్లా బాగు చేయాలి, స్కూల్స్లో పోతే సరైన బట్టలు లేవు పిల్లలకి, రోడ్ల మీద సరిగ్గా రోడ్స్ లేక యాక్సిడెంట్స్ అయి చనిపోతున్నారు, వాటిని ఎట్లా మెరుగు చేసి వాళ్ళ బతుకుల్ని ఎట్లా బాగు చేద్దామన్న ఆలోచనతో మేము మీరు అంటున్న విలాసవంతమైన జీవితం వదిలేసి వచ్చినాం. మా దృష్టిలో అది అసలు విలాసవంతమైన జీవితమే కాదు. మేము అక్కడ కష్టపడుతూ ఉంటాము అమెరికాలో, కానీ పొద్దున్న దాకా మాకు ఎలాంటి కష్టం? పొద్దున్న లేచిన రాళ్ళు పోస్తారా? మేము పొద్దున్న లేచిన దగ్గర నుంచి అండి గత 3.5 సంవత్సరాల నుంచి, అంటే ఇక్కడ తెలంగాణ సమాజంలో చాలామంది యువకులకి నా పేరు తెలుసు. నేను ఇక్కడ రాకముందనే వాళ్ళకి నా పేరు తెలుసు. ఆల్మోస్ట్ అన్న అసలు నువ్వు నిద్రపోతావా అని అడుగుతారు. అంటే అంత ఘనము మేము ఇక్కడ న్యూస్ని ఫాలో అప్ చేస్తూ రీసెర్చ్ చేస్తూ ప్రజలకి న్యూస్ ఇస్తూ వస్తూ ఉన్నాం. మేము ఆల్మోస్ట్ 15-16 గంటలు కాంగ్రెస్ పార్టీ కోసం గత 3.5 సంవత్సరాల నుంచి 15-16 గంటలు కాక కష్టపడుతూ వస్తున్నాం. స్రవంతి పోరెడ్డి గారి కంటికి నిద్ర అంటే ఏమిటో తెలియదా? అంటే 4-5 గంటలు నిద్రపోయినా కానండి, ఒక మధ్యలో నిద్రలో లేచినా కానీ ఇక్కడ ఏం జరుగుతుంది సోషల్ మీడియాలో. ఈరోజు ఫేస్బుక్లో 62% మంది మేల్ లిటరేట్ ఓటర్స్కి ఫేస్బుక్ అకౌంట్ ఉందండి ఇండియాలో. 62% మందికి. అది యూజ్ చేసుకొని ఎట్లా చైతన్యం చేయాలని మేము గత ఎన్నో వీడియోలు, ఎన్నో రీసెర్చ్ చేసి, ఎన్నో ఆర్టికల్స్, వీడియోస్ చేస్తూ వస్తున్నాం. గత 3.5 సంవత్సరాల నుంచి ఎన్నో ఆర్టికల్స్ రాస్తూ వస్తున్నాం. ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ముఖ్యంగా మా ప్రాంతంలో గిరిజనులు ఎక్కువ, గిరిజనులకి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఒక వీడియోస్ అయితేంది, ఆర్టికల్స్ అయితేంది రాసుకుంటూ వచ్చినాం. అసలు చాలా ఆర్టికల్స్, అంటే ఎమర్జెన్సీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అసలు బోఫర్స్ ఒక కుంభకోణమైన, తర్వాత మోతీలాల్ నెహ్రూ గాంధీ కుటుంబం ఎంత ఆస్తిపరులు, వాళ్ళకి వాళ్ళు వచ్చింది రాజకీయాలకు ఎందుకు వచ్చింది, అట్లా మస్తు చాలా ఆర్టికల్స్ రాస్తూ ప్రజల్ని చైతన్యవంతం చేసుకుంటూ వస్తున్నాం. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీ చిర్ల జగ్గిరెడ్డి,
ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe I Dream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.